హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అంటేనే కూటమి గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన ఆధారాలతో ఊచకోత కోస్తూనే ఉంటాడు. ప్రతి ఒక్క ఆధారాన్ని పీపీటీ ప్రజెంటేషన్ వేసి మరీ ఖండాలుగా ఖండిస్తూ వెళ్తూ ఉంటాడు. ఈరోజు ప్రెస్ మీట్లో నాలుక మందం అనే పదం కనీసం ఒక 25 సార్లు వాడుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అన్ని పథకాలు ఇచ్చేసాం కాదని ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ నాలుక అని గ్యాప్ ఇచ్చి మందం అన్నారు కదా. ఆ మందం నాలుగు గురించే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 25 సార్లు గుర్తు చేశారు జనాలకి. అంతేకాదు ఆధారాలతో సహా ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ ఎలా ఉందంటే పాయింట్ బ్లాక్ లో లేపేసినట్టుగా ఉంది. ఇది నిజంగా ప్రజలు కనుక క్లియర్ గా చూస్తే వైఎస్ఆర్ సోషల్ మీడియా ఈ విషయాన్ని ప్రజల్లోకి కరెక్ట్ గా తీసుకెళ్తే యాత్ర వెనక డప్పులతోటి యాత్ర చేసినట్టే డించెక్క తినిమా డాన్స్ వేసుకుంటా. అయితే పచ్చ మీడియా కార్యకర్తలు సాక్షి టీవీ ఛానల్స్ ఆఫీసుల పైన దాడులు చేశారు. మీకు గుర్తుందా? కొమ్మినేని గారిని అరెస్ట్ చేసినప్పుడు అమరావతి ప్రజలు ఎంత మాట అంటారా అంటూ వీళ్ళే రెచ్చగొట్టే ప్రజలు ఎవరు రాలా, టీడీపీ పార్టీ వాళ్ళే వెళ్ళి అన్ని సాక్షి ఆఫీసులను తగలబెడతాం ధ్వంసం చేయడం చేశారు. వాటినైతే రౌండ్ ఆఫ్ చేసి మరి ఐడెంటిఫై చేసి మరి పేర్లతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరి గురించి చెప్తూ ఉంటే నీ అమ్మ వచ్చి ప్రజలు చేశారనుకుంటే పార్టీ వల్ల చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి పిలుపు మేరకు ఈ విధ్వంసకాండకి తెరలేపారా అనిపిస్తుంది. అసలు ఎంత క్లియర్ గా చెప్పారబ్బా, రౌండ్ చేసి పేర్లతోటి. చూడండి ఒకసారి ఆ వీడియో. శిరీష ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, అనంతపురం సాక్షి ఆఫీస్ స్వప్న టీడీపీ ఉమెన్స్ వింగ్ స్టేట్ సెక్రటరీ, సంఘ తేజస్విని టీడీపీ మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ, కడప సాక్షి ఆఫీస్ బొజ్జా తిరుమలేష్ టీఎన్ఎస్ఎఫ్ కడప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ఆర్సి మునికృష్ణ తిరుపతి డిప్యూటీ మేయర్ తిరుపతి రేణిగుంట సాక్షి ఆఫీస్, కోడూరు బాలసుబ్రహ్మణ్యం టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్. ఈ మనిషి అయితే తిరుపతిలో రేణిగుంట సాక్షి ఆఫీస్లో ఈ మనిషి అయితే అప్పట్లో గతంలో బై ఎలక్షన్ జరిగింది ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా. ఆ కార్పొరేటర్లను ఎత్తుకొని కిడ్నాప్ చేసే కార్యక్రమంలో పోలీసులతో కలిసి కిడ్నాప్ చేసే విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్న అదే మనిషే మళ్ళీ సాక్షి ఆఫీస్ను పగలగొట్టే కార్యక్రమంలో కూడా అంతే క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్న ఫోటోలు. నెక్స్ట్ మా నెల్లూరు సాక్షి కె రేవతి తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్. నెక్స్ట్ మా ఏలూరు సాక్షి ఆఫీస్ చింతల వెంకటరమణ గ్రీన్ సారీలో టీడీపీ డిస్ట్రిక్ట్ ఉమెన్స్ ప్రెసిడెంట్. నెక్స్ట్ మా నేను అడుగుతా ఉన్నా, ఒక రాజకీయ పార్టీకి దగ్గరుండి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో ఒక రాజకీయ పార్టీ ఆర్కెస్ట్రేటెడ్గా గవర్నమెంట్కు వ్యతిరేకంగా గలం విప్పుతూ ఉంది పత్రిక టీవీ ఛానల్ అని చెప్పి, గొంతు నులపడం కోసం అని చెప్పి నువ్వు నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఉసుగొలిపి నీ ఎమ్మెల్యేలు నువ్వు అంతా చేసే కార్యక్రమం ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చివరికి సుప్రీంకోర్టు ఇదే కొమ్మినేని గారిని సుప్రీంకోర్టు మామూలుగా సుప్రీంకోర్టు బెయిల్ అనేది అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు బెయిల్ అనేది ఇవ్వదు. అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఇదే కొమ్మినేని కొమ్మినేని శ్రీనివాసరావు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెంప మీద ఇదొక చెంప చెల్లు అనిపించినట్టు కాదా? చూశారు కదా, విషయం ఉన్నటితో పెట్టుకుంటే వీపు విమానం మోత మోగిపోయిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే కూటమి నాయకుల పరిస్థితి అది.
ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన డేటా తోటి బ్యాండ్ బాజా భారత్ చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ఒక్క విషయం కాదు, చాలా విషయాల్ని క్రిస్టల్ క్లియర్గా అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం జగన్మోహన్ రెడ్డి గారి స్పెషాలిటీ. దానికి సంబంధించిన ఆధారాల్ని కలెక్ట్ చేసి మరీ ప్రజలకు చూపిస్తూ ఆయన ప్రెస్ మీట్లు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ అయితే రప్ప 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 అంటారు కదా, ఆ రేంజ్ లో వాస్తవాలతో కోత కోసి పడేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో టాపిక్ తో వస్తా. ప్రస్తుతానికి సాక్షి మీడియా పైన దాడి చేసిన తెలుగుదేశం దగుల్బాజీల గురించి అర్థం చేసుకోండి. ఎందుకంటే కొమ్మినేని గారు ఎటువంటి తప్పు చేయలేదని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం, అంటే ఇద్దరు జడ్జిలుండి వారికి ఉన్నటువంటి విచక్షణ అధికారం ఆర్టికల్ 32ను ఉపయోగించి ఆయన ఏమి తప్పు చేయలేదు, ప్యానలిస్టులు ఎవరో మాట్లాడిందని కొమ్మినేని గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే నవ్వాడండి అన్నాడు. నవ్వాడా అంటే ఆంధ్రప్రదేశ్లో నవ్వితే అరెస్ట్ చేస్తారా? మేము కూడా జడ్జిలో ఇక్కడ కూర్చొని అప్పుడప్పుడు నవ్వుకుంటా ఉంటాం, మీరు పెట్టిన తిక్కల కేసులు చూసుకొని నవ్వుతూ ఉన్నాము, అంత మాత్రం మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా అంటూ జడ్జిలు అత్యంత విచక్షణ రహితమైనటువంటి ప్రశ్నలతోటి వాళ్ళ విస్తృతమైన విచక్షణ జ్ఞానాన్ని వాడి ఆర్టికల్ 32 ప్రకారం ఇమీడియట్ గా కొమ్మినేని గారిని రిలీజ్ చేయాలంటూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మొగలపూడి అనిత ఏదో తప్పుడు ప్రచారాలు చేశారు, నిన్న కూడా వచ్చారు, తప్పుడు ప్రచారాలు చేశారు. ఏం చేసినా సాక్షులపైన దాడి చేయడం తప్పు. ఎందుకంటే కొమ్మినేని గారు తప్పు చేయలేదని సుప్రీంకోర్టే చెప్పినప్పుడు కౌన్ కిస్కా గొట్టంగాలు వీళ్ళెవరు కొమ్మినేని గారు తప్పు చేశారని మాట్లాడటానికి కదా? అయితే పోలీసులు వీళ్ళపైన కూడా కేసు పెట్టి బొక్కలో వేయాలా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడుగుతూ ఉన్నారు. ఏం చేద్దామా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియదు. థ్యాంక్ యూ సో మచ్.